రెహమాన్ గారు, మీరు పేరు బలం ప్రకారం గానీ, లేకపోతే జాతక బలం ప్రకారం గానీ, నంబర్లు మార్చుకోవటం ద్వారా లైఫ్ చేంజ్ అయిపోతుంది, అదృష్టవంతులైపోతారు, కోటీశ్వరులే అయిపోతారని చెప్తూ ఉంటారు. కానీ పాజిటివ్గా ఎంతమంది రెస్పాండ్ అవుతారో వాళ్ళకి వచ్చే డౌట్స్ నెగిటివ్గా కూడా కొంతమంది బయటపడతా ఉంటారు. దాంట్లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పిల్లలే పేర్లు నెంబర్లు మార్చుకుని కోటీశ్వరులు అయిపోవచ్చు కదా, మీరు ఇంతమందికి చెప్పే బదులు అని కూడా కొంతమంది అంటారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? చాలా అద్భుతమైన క్వశ్చన్ అమ్మా ఇది. ఏంటంటే నేను ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఏంటంటే అందరికీ కూడా చెప్పేది, ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, పేరు మార్చినంత మాత్రాన కోటీశ్వరులు అవ్వరు. అసలు వాళ్ళకి ఒక యోగం ఉండాలి. వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళ జాతక చక్రం అని ఉంటుంది. జాతక చక్రం గురించి కూడా ఫస్ట్ ఏం చెప్తానంటే 70 to 80% రిజల్ట్స్ వస్తాయి, 100% కాదని ఫస్ట్ వర్డే చెప్తాను నేను ఎవరికైనా. అంటే జాతక చక్రం ప్రకారం లైఫ్ నడిచిద్ది, అంతేగాని అదే ఫైనల్ అయితే కాదు. ఓకే, ఆ కాంబినేషన్ ఆఫ్ ద ప్లానెట్స్ అని ఉంటాయి. దానిలో జూపిటర్ మూన్ కలిసి ఉంటే గజకేసరి యోగం. తప్పనిసరిగా ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టిన కోటీశ్వరులు అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇది. వాళ్ళకి ఫస్ట్ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. మరి అదేం సార్, మరి కోటీశ్వరులు అవుతారు, అద్భుతమైన జాతకం అంటున్నారు కదా, మరి ఫ్యామిలీ లైఫ్ ఇబ్బంది పడుతుందంటే ఎస్, అంటే దానికి ఓన్లీ డబ్బులు ఇచ్చేటువంటి యోగమే ఉంది. వాళ్ళు చిన్న వ్యాపారం చేసినా పైకి వచ్చేటువంటి ఇదే ఉంది, కానీ ఫ్యామిలీని నిలబెట్టేటువంటి యోగం లేదు దానికి. నేను చూసిన చాలామంది గజకేసరి యోగం ఉన్నవాళ్ళు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతున్నారు. నాకు తెలిసి ఒక అతను ఫ్యామిలీ లైఫ్ లేక చాలా ఇబ్బందులు పడతా, ఇంటద్దె కట్టలేక నానా ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి నేను మామూలుగా వెళ్ళి కలిస్తే, అంటే ఆయన వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఒక రూమ్లో ఉంటారు. ఆ రూమ్లో ఉండేటువంటి వాళ్ళు ఆ పక్క ఫ్రెండ్ వీడు అద్దె కట్టలేని వీళ్ళ సామాను బయట వేశారు. నేను వెళ్ళి చూసి అదేంద్రా తప్పు కదా అని, మనం కాస్త పెద్దవాళ్ళం కాబట్టి అది తప్పు కదా అని చెప్పి అతని జాతకం చూసి, నాయనా నువ్వు వెళ్ళి ఎక్కడన్నా ఏదైనా మంచి పని చేసుకొని బతుకయ్యా, నీకు మంచి యోగం ఉన్నది అని చెప్పాను. చెప్తే ఆయన ఈరోజు హైదరాబాద్ వచ్చి ఆయన సెకండ్ మ్యారేజ్ ఇంకొక అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయికి పాపం సింపుల్గా ఒకే అమ్మాయి 700 కోట్ల రూపాయలు మాత్రమే ఆస్తి ఉంది. ఆ అమ్మాయిని ఎలా పడేశాడండి? ఎలా అయినా కానీ ఆ అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడు అబ్బాయి విల్లాల్లో ఉంటాడు. అబ్బాయి విల్లాకి వెళ్ళాలంటే సెక్యూరిటీలు దాటుకుంటూ వెళ్ళాలి, నేను వెళ్ళాలన్నా నువ్వు వెళ్ళాలన్నా. మరి ఒక 300 రూపాయలు అద్దె కట్టలేని ఒక అబ్బాయి మరి ఈ స్థాయికి వచ్చాడు. మరి మిమ్మల్ని కలిసాడా? స్థాయికి కలవటం ఇప్పటికి కూడా కలిసే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఆ యోగం అలాంటిది, ఆ యోగం గజకేసరి యోగం అలాంటిది. మరి అట్టేటప్పుడు మరి అబ్బాయికి ఏదో పేరు మార్చడం వలన ఇంకోటి చేయడం వలన అబ్బాయికి ఏమో అట్లా అవలా. అబ్బాయికి ఆల్రెడీ పుట్టుకతోనే ఆ యోగం ఉంది. తర్వాత ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతనికి గజకేసరి యోగం ఉంది. వాళ్ళ ఊళ్ళో చిన్న హోటల్ ఉంది, వేరే వాళ్ళది చిన్న టీ అమ్మే హోటల్. అతను ఏం చేస్తాడంటే బస్ స్టాండింగ్కి వెళ్ళి న్యూస్ పేపర్ తెచ్చి వాళ్ళకి ఇస్తాడు. ఆ హోటల్ వాళ్ళకి పంచదార తీసుకొస్తాడు, టీ పొడి తెచ్చి ఇస్తున్నందుకు జీతం వేయరు, ఒక్క టీ ఇస్తారు. ఒక్క టీ కోసం అతను ఏం చేస్తాడంటే ఈ పేపర్ తెచ్చివ్వటం, పందార, కాఫీ పొడి ఇవన్నీ తెచ్చి వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు ఒక టీ ఇస్తే అమ్మాయి టీ తాగి ఇవాళకి కాస్త ఏదో వేడి నీళ్ళు పండి అని వెళ్ళిపోతాడు. అతనికి అంటే చాలా ఆర్డినరీ ఫ్యామిలీ అనే కదా దాని ఉద్దేశం. అతనికి గజకేసరి యోగం ఉంది. ఒక ఎకరం పొలం కూడా ఉంది. ఆ పొలం మీద ఒక ఎకరం పొలం అంటే నీకు తెలుసు కదా, ఏదో బండి నడపడమే కానీ సరిగ్గా ఉండదు. అదే మొన్న రాజధాని అయినప్పుడు ఆ పొలం ఎకరం 6 కోట్లు అయింది. అంటే ఒక నైట్లో అతను ఏమయ్యాడు, కోటీశ్వరుడు అయ్యాడు. ఇప్పుడు ఈ హోటల్ ఆయన ఉన్నాడే, ఈ హోటల్ ఆయన ఇంటికి తీసుకెళ్ళి టీ ఇస్తున్నాడు. ఈ హోటల్ ఆయన ఇంటికి తీసుకెళ్ళి అంతా సర్వీస్ రివర్స్ అయిపోయింది ఒక్కసారి. ఇలా ఎంతమంది జీవితాలు అయినాయి. బాగుంది సార్. గజకేసరి యోగం మనకుందో లేదో మీ దగ్గరికి రాకుండా మేము ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మీ జాతక చక్రంలో జూపిటర్ మూన్, గురువు చంద్రుడు, చంద్ర గురువుల యొక్క కలయిక అద్భుతమైన కలయిక అమ్మ. చంద్రుడు అంటేనే తెలివిగలవాడు, క్రియేటర్, కొత్త ప్లాన్లు వేస్తాడు. జూపిటర్ ఏమో స్టబన్గా ఉండి అన్నిటి మీద అవగాహన ఉండి చాలా జాగ్రత్తగా చేయగలిగిన ఆయన. గురువే కదా మనల్ని అందరిని పైకి తెచ్చేది. ఈ ఇద్దరు కనుక ఎక్కడైనా కలిసినా పేరులో 23వ నంబర్ 2, 3 చంద్రుడు గురువు పేరులో కలిసిన
అంటే మేమేం చేస్తామంటే ఇప్పుడు సపోజ్ జాతక చక్రంలో గజకేశ్రీ యోగం లేదనుకోండి, పేర్లో అన్నా గజకేశ్రీ యోగం తెస్తాం. అప్పుడన్నా వీళ్ళు కాస్త కొంతలో కొంత బెటర్ అవుతారు తప్పితే, కానీ జాతకంలో ఉన్న గజకేశ్రీ యోగం అంత పవర్ అయితే వీళ్ళకి రాదు. అంటే యోగం ఉండాలమ్మా, యోగం ఉన్న వాళ్ళే అలా చేయగలరు. ఇది చిన్న చిన్నవి ఇవేమవుతాయి అంటే కొంత బెటర్ లైఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి పేరు అనేటువంటిది. దీనిలో కూడా ఒక మంచి నెంబర్ ఉంటే ఆ మంచి నెగిటివ్ నెంబర్ ఉంటే నెగిటివ్ పని చేస్తుంది, పాజిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ పని చేస్తుంది. కానీ నెగిటివ్ నెంబర్ లేకుండా చేస్తున్నాం. నేను దీని గురించి ఏమంటానంటే నోకియా లాంటి షోరూంలో నో ఉండటం వల్ల మూసేశారు అంట. పని చేస్తుంది కదా సార్, పని చేస్తుంది, మూసేశారు కదా. ఇలా నో అనే వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్, అది మన పేరుల్లో వస్తే ఈ రోజున మీరు చూసుకుంటే ఎవరి పేరులో నో ఉందో వాళ్ళందరూ బర్నింగ్ టాపిక్లో ఉన్నారమ్మా. కానీ ఒక వెలిగి దిగిపోతున్నారు. బర్నింగ్ టాపిక్ సరే, వెలుగు వెలగటం పక్కన పెడితే బర్నింగ్ టాపిక్లో ఉన్నారు. అదే మీకు ఆన్ ఉంటే, ఆన్ అంటే ఆన్ అవటం కదా, ఇప్పుడు స్విచ్ చేస్తే లైట్ వచ్చింది, ఎండింగ్లో కాదు ఎక్కడైనా ఆన్ ఉంటే. మ్యాన్షన్, డీబీ ఫ్యాషన్స్, ఇక్కడ చూడండి మీకు మ్యాన్షన్ హౌస్లని, మ్యాన్షన్ అంటే కళ్యాణ మండపాలను అన్నింటినీ మ్యాన్షన్స్ అంటారు కదా. అలా ఆన్ ఉన్నాయి అందరినీ మీరు అబ్జర్వ్ చేయండి పేర్లో. ఆ ఫ్యాషన్స్ దానికి వెళ్దామంటే ఫ్యాషన్లో ఏముందమ్మా ఆన్. అలా ఆన్ ఉంటే, ఆన్ అంటేనే మనకు మామూలు మీనింగ్ ఏంటి? ఆన్ అంటేనే ఆన్ చేస్తే ఫ్యాన్ తిరగటం, ఆన్ చేస్తే లైటింగ్ రావడం. ఆన్ అంటే ఏదో ఒక పవర్ వచ్చిద్ది అనే కదా. నో అంటే ఏంది? ఏమి లేదనే కదా. అలాంటి వర్డ్స్ లేకుండా నో బదులు ఆన్ పెట్టుకోండి అంటా నేను. అలాంటి వర్డ్స్ పెట్టుకుంటే మరీ నో లేకుండా కొంచెం ఏదో మన లైఫ్ ఆన్లో ఉంటుంది, చక్కగా ఉంటుందని. అంతేగాని ఓన్లీ ఈ పేర్లు, కొంతమంది న్యూమరాలజిస్టులు ఉంటారమ్మా, ఓన్లీ న్యూమరాలజిస్టులు. వాళ్ళకి ఏంటంటే క్లయింట్లే కావాలి, ఇంకా వేరే ఏం కాదు. అందువల్ల నా దగ్గరికి వచ్చారు, పేరు మార్చగానే కోటీసుడు అయ్యాడు, లేదా పెట్రోల్ బంక్ కొన్నాడు, లేదా షిప్ కొన్నాడు అని చెబుతారు. చిరంజీవి గారి నా దగ్గరికి వచ్చారు, నేను పేరు మార్చగానే ఇదైపోయాడు, పెద్ద స్టార్ అయ్యాడు. మీరు వెళ్ళి అడగరుగా, అలా చెప్తుంటారు. అది కాదు. మరి మీ యాంకర్లు ఎవరు కూడా వాళ్ళని డైరెక్ట్గా అడగటం లేదు. మరి నువ్వే అవ్వచ్చు కదా, మరి నీ పేరే చేసుకున్నాయని అడగటం లేదు. కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు. ఇక్కడ పేరు అనేది కొంచెం హెల్ప్ అవుతుంది తప్పితే యోగం లేకుండా ఏది జరగడానికి వీలు కాదు. సో ఫస్ట్ జీవితంలో మంచి యోగం కావాలి. చూసారు కదా, మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది కదా. అన్నీ కలిసి రావాలి, పేరు బలాలు కూడా ఉండాలి. ఒకవేళ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటే మాత్రం వాటి అరమరికలు తొలగించుకొని చిన్న చిన్న పరిష్కారాలు చేసుకోవటం ద్వారా మంచి లైఫ్ని లీడ్ చేయడానికి, ఒక గాడిలో పెట్టుకోవడానికి మాత్రము సహకరిస్తారు. సో దానికోసమని స్క్రోల్ అవుతున్న నెంబర్కి రెహమాన్ గారిని కాంటాక్ట్ చేసి మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోండి. నమస్తే.